హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రైస్లో కానీ చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా 2 క్యాప్సికమ్, 3 మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోవాలి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి. మంటను లో టు ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 3 టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా వేగాలండి. టమాటాలు మెత్తబడి గుజ్జు గుజ్జుగా రావాలి. అలా వచ్చేంత వరకు ఈ టమాటా ముక్కలను వేయించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గాయి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్లో 2 క్యాప్సికమ్లను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఉన్న విత్తనాలను కూడా తీసేయాలండి. నేనైతే ఈ క్యాప్సికమ్ని నిలువుగా సన్నగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇందులో వాటర్ వేసుకోవటం లేదండి. వాటర్ వేసుకుంటే క్యాప్సికమ్ టేస్ట్ మారిపోతుంది. మీకు ఈ క్యాప్సికమ్ కర్రీ గ్రేవీ టైప్లో కావాలనుకుంటే 1 చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవచ్చు. మూత పెట్టి మగ్గనివ్వాలి. మంటను లో టు ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల బాగా ఉడుకుతుందండి. క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవటం వల్ల అడుగెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పౌడరు, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను లో టు ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి. ఈ క్యాప్సికమ్ కర్రీ వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.